ఇక స్పీడ్ న్యూస్ చూద్దాం. కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. సీఎం పర్యటన రూట్ మ్యాప్ ను ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. ప్రజాప్రభుత్వంతో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. భూపాలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. హాస్టల్లో పెడుతున్న ఆహారం, వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి చితాభస్మం, అస్థికలు మాయమవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గతంలో కూడా శ్మశాన వాటికలో క్షుద్ర పూజల పేరుతో చితాభస్మాలను మాయమైనట్లు స్థానికులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కటౌట్ దగ్గర వేద పండితులతో ఆశీర్వచనాలు, పాస్టర్లతో ప్రార్థనలు, ముస్లిం మత పెద్దలతో ఆశీర్వచనాలు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లి ఫ్లెక్సీ వివాదంపై దళిత సంఘాలు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలపై కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొటేషన్స్ పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ పండ్ల దుకాణం నడవటం కోసం 7,000 లంచం తీసుకుంటుండగా ఆర్ఐ శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్ కాప్రా సర్కిల్ కందిగూడలో ఫైర్ ర్యాలీ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవానికి మంత్రి దామోదర్ రాజనరసింహ హాజరయ్యారు. మానవ జీవితంలో క్రీడలు లేకపోతే అనేక రకాల వ్యాధులు వస్తాయని, వయసుతో భేదం లేకుండా రోజు గంటసేపు ఫిజికల్ యాక్టివిటీస్ లో ఉండాలని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మడగడ పంచాయతీ పరిధిలోని బలి పండుగ వేడుకలు నిర్వహించారు. 12 రోజుల పాటు గిరిజనులు ఈ పండుగను జరుపుకుంటారు. ప్రత్యేకంగా జిల్లాలోని మడగడ ప్రాంతంలోనే ఈ పండుగ జరుపుకోవటం విశేషం. కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 2025లో రాజమండ్రికి చెందిన జిహితాగుణ అనే వెయిట్ లిఫ్టర్ గోల్డ్ మెడల్ లభించింది. అహ్మదాబాద్ లో జరిగిన ఉమెన్స్ 69 కేజీల యూత్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. లాలా చెరువు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో జిహితాగుణ 10వ తరగతి చదువుతోంది. ఏపీ వాల్మీకి బోయ సంఘం నాయకులు చేపట్టిన ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి ఉద్రిక్తకు దారితీసింది. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్లపై 15 నెలలు గడిచినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.